హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇదొక యాంగిల్. జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు నెత్తిన పెట్టుకుని మోసే ఒక వెబ్సైట్ greatandracom అనే వెబ్సైటు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్ గారిని కానీ ఏ రేంజ్లో మోస్తుంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతా ఎలా రాస్తుంది, అలాగే అదే సమయంలో తెలుగుదేశం పార్టీని కావచ్చు జనసేన పార్టీని కావచ్చు సో వైసీపీని జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ఎవరినైనా సరే అత్యంత దారుణంగా నీచంగా ఆర్టికల్స్ రాసే ఈ వెబ్సైటు ఇప్పుడు ఒక ఆర్టికల్ రాసింది. విచిత్రం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఈ ఆర్టికల్ సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక లాటరీ సీఎం, అంటే అదృష్టం పరిస్థితులు కలిసొచ్చి సీఎం అయ్యారు తప్పితే ఆయన సీఎం అవ్వాల్సిన మెటీరియల్ కాదన్నట్లుగా ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించారు, అలాగే పార్టీని పెట్టారు, అలాగే ఆ పార్టీని మొదట ప్రతిపక్ష స్థానంలోకి తీసుకొచ్చారు, తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు, ఆయన పోరాట యోధుడు. ఇవన్నీ కూడా ఇప్పుడు తప్పు అని ప్రూవ్ అవుతున్నాయి అంట. ఏ విధంగా 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్, ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది అన్న దానికి సంబంధించి సో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనుషుల్ని దూరం చేసుకోవడం. నిజంగానే ఒకసారి కానీ మనం ఆలోచిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వచ్చిన, అంటే 2009 2014 మధ్యకాలంలో అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేదా ఇంకా న్యూట్రల్ పీపుల్ కావచ్చు, ఇట్లా అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వచ్చారు కదా. అందులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో వచ్చిన వాళ్ళు ఈ రోజున ఎంతమంది ఉన్నారు జగన్ గారు కూడా? నాకు తెలిసి చాలా వేల మీద ఒకళ్ళిద్దరిని తప్పితే ఇంకెవరూ కూడా లేరు. అలాగే ఈయన ఒక కోటరీని నిర్మించుకున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, లేదా వైవి సుబ్బారెడ్డి కావచ్చు. సో వీళ్ళెవరూ కూడా రాజశేఖర రెడ్డి గారు లైమ్ లైట్లో ఉన్నప్పుడు వీళ్ళెవరూ కూడా వీళ్ళ దరిదాపులో ఉన్నవాళ్ళు కాదు. అలాంటి వీళ్ళని తీసుకొచ్చి పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని ఒక కోటరీని, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాలని వీళ్ళ ముగ్గురికి పనిచేసి, అలాగే ఒక సామంతరాజు కింద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరేంజ్ చేసి ఇట్లా విచ్చలవిడిగా, అంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మనుషులంతా దూరం చేసుకుని ఈయన సొంతంగా ఒక కోటరీని నిర్మించుకున్నారు. అదొకటి. అలాగే మీడియా విభాగానికి వస్తే సో మీడియాకి సంబంధించి ఈయనకంటూ సాక్షి పేపర్ ఉంది. అలాగే కొన్ని ఛానల్స్ని మొత్తానికి ఏదో విధంగా నయానో భయానో ఒప్పించి ఆయన సపోర్ట్ చేసేటట్టు చేసుకున్నారు, బాగానే ఉంది. అలాగే సోషల్ మీడియా వింగ్లో దాదాపుగా 75% ఈయన డబ్బులు పే చేసేవాడంట. ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే మీడియానే వెరీ క్లియర్గా రాసింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే సోషల్ మీడియాలో 75% అంటే 75% మందికి వీళ్ళు పేమెంట్లు ఇచ్చేవాళ్ళంట. మిగతా 25% అభిమానంతో చేసేవాళ్ళంట. ఇప్పుడు 2024 వచ్చే వరకు ఏం జరిగింది? అభిమానంతో చేసేవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారంటే విసుగుబుట్టో లేదా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే కోటరీ అంటే విసుగుబుట్టి దూరం వెళ్ళిపోయారంట. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం ఆపేశారంట. మరి అంటే ఈ వెబ్సైట్కి కూడా డబ్బులు ఇవ్వడం ఆపేశారని ఇలాంటి ఆర్టికల్ రాస్తుందేమో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ బట్ రాసిన దాంట్లో 1-2 పాయింట్లు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా, వైసీపీని సపోర్ట్ చేసే సోషల్ మీడియా అన్నది లేదు. ఈ విధంగా అసలు ఎవరైనా ఒకసారి ఓడిపోయిన వాళ్ళు పోరాడి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి బిహేవియర్ ఏమీ చూపించట్లేదు, అలా స్తబ్దుగా ఉన్నారు. సో చేయాల్సిన పనులు ఏమీ చేయట్లేదు. సో ఆయన సీఎం అయింది యాదృచ్ఛికం, అదృష్టం కలిసి వచ్చి అయ్యారు తప్పితే ఇలా పోరాడి అయ్యిందేం కాదన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్లో రాయడం జరిగింది. కొంతవరకు నిజమే కదండి.